ఎస్, కంగ్రాచులేషన్స్, మీ దగ్గరకు వచ్చేస్తుంది మైక్. కౌశిక్ గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అదేదో సినిమాలో అందరికీ సెకండ్ ఇవ్వాలంటేనే ఆయాసం వస్తుంది అన్నట్టు. బట్ సో హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్లీ మీడియా అందరికీ ఇలాంటి ఒక సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు, వాళ్ళు మా సినిమా అన్ని సినిమాలు ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి మీడియా కూడా అట్లనే కొలాబరేట్ అవుతూ దే హెవ్ బీన్ సపోర్టింగ్ ఆల్ ది ఫిల్మ్స్. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ సినిమా కూడా బయటికి జనాలకు తెలియదు. సో ఇలాంటి సినిమాలు ముఖ్యంగా మీరు ఎంత పుష్ చేస్తే అవి అంత బాగా రీచ్ అవుతాయి. అండ్ ఐఎమ్ షూర్ యూ గైజ్ విల్ డూ అ గ్రేట్ జాబ్ విత్ ఇట్. సో నాకు యాక్చువల్లీ ధీరజ్ గారు ఎప్పటి నుంచో ఒక 4 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఆర్ మోర్ దెన్ దట్ పరిచయం. సో ఆయనతో ఎలా ఉంటుందంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్లో ఉంటుంది అనమాట మా ఇద్దరిది. నేను అందరికంటే ఎక్కువ ఫోన్ కాల్స్ ఆయనతోటే మాట్లాడుతుంటా. ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు అవుతుంటుంది ప్రతి కాల్. సో ఒకరోజు ఇలానే ఫోన్ చేసి ఒకసారి ఈ కథ వినమన్నారు. నేను వచ్చి విన్నాను. నాకు డైరెక్టర్ నరేట్ చేసిన విధానం చాలా చాలా నచ్చింది. సినిమాకున్న బిగ్గెస్ట్ పవర్ ఏంటంటే ఒక మినిట్లో అది ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది మనని. మన బ్రెయిన్లో ఎక్కడో క్లోజ్ అయిపోయిన మెమరీస్ని ఓపెన్ చేసేస్తుంది. వి విల్ రీకలెక్ట్ ఆల్ దోస్ పాస్ట్ మూమెంట్స్ దట్ వీ హ్యావ్ బీన్ లివింగ్. సో ఇవన్నీ గుర్తు చేయగలుగుతుంది. అంత పొటెన్షియల్ ఉంటుంది సినిమాకి. ఎస్పెషల్లీ ఈ సినిమా ఖచ్చితంగా మీకు మీ చిన్నతనాన్ని గుర్తు చేయొచ్చు. అండ్ మీరు చిన్నప్పుడు చేసిన అల్లరి కావచ్చు, లేకపోతే సరదాగా ఫ్రెండ్స్తో గడిపిన క్షణాలు కావచ్చు, అవన్నీ ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిలిం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా తీయడం అంత ఈజీ కాదు. అండ్ ధీరజ్ గారు కాకుండా ఇంకెవరైనా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయగలిగే వాళ్ళనే కాన్ఫిడెన్స్ నాకైతే లేదు. డెఫినెట్లీ బికాజ్ ఆఫ్ హిస్ ప్యాషన్, ఆయన కాబట్టే ఈ సినిమాని ఇంత బాగా మౌంట్ చేయగలిగారు. ఆయన ఎలా అంటే మనం ఇంత చూస్తే ఆయన ఇంత చూస్తారు. సో లేదు ఒక కొత్త యాక్టర్గా చాలు అంటే లేదు వద్దు దీనికి ఇంకా బెటర్ వెళ్దాం అని ఆ బెటర్మెంట్ కోసం ఎప్పుడు హీల్ కీప్ స్ట్రైవింగ్ టువర్డ్స్ ఇట్. నేను కథ విన్నప్పుడు కూడా నేను ఇంతమంది నోటెడ్ ఆర్టిస్టులు ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ పిల్లలు కూడా వీళ్ళు స్టార్సే, వాళ్ళేమి న్యూ కమర్స్ కాదు, సూపర్ స్టార్స్ వాళ్ళు. సో ఖుషి కావచ్చు, అరుణ్ అండ్ రోహన్, వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ అందరికీ తెలిసిన యాక్టర్సే. సో రాజీవ్ కనకాల గారు, వాసుకి గారు, అందరూ, హర్షిని గారు, సో ఆల్ ఆఫ్ దెమ్. సో దే హెవ్ డన్ అ గ్రేట్ జాబ్ అని నేను డెఫినెట్లీ ఇట్స్ దేర్ కప్ ఆఫ్ టీ ఆల్రెడీ. సో ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ గ్రేట్ ఫిలిం. ఖచ్చితంగా మీరు అందరు ఈ సినిమా చూడాలి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ మెమరీ సమ్మర్ హాలిడేస్. నాకు అమ్మమ్మ కాకుండా నానమ్మ ఇల్లు. అమ్మమ్మ ఇల్లు హైదరాబాద్లో ఉండేది. సో నానమ్మ ఇంటికి వెళ్ళేవాడిని. అక్కడ మా కజిన్స్, మా పెద్దమ్మ, అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. మా అన్నయ్య వాళ్ళు బాగా చదువుకునేవాళ్ళు. కొంచెం చిన్నప్పుడు మరీ చదువు బిడ్డలు మనకంటే కొంచెం ఇలా చూసి సర్లే ఏదో ఒకటి నేర్చుకుందాం వాళ్ళ దగ్గర అనుకుని తెలియని విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండేవాడిని. క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం, అద్దాలు బాగలు కొట్టేవాళ్ళం, ఇలాంటివి. ఇక అంతకంటే బాగా చాలా చూపిస్తున్నారు పాపం చదువుకునే వాళ్ళు అంట. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు. అండ్ ఎస్, నందకిషోర్.